హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా, మా సంతూర్కి వచ్చా. సో దివాళీ ఫెస్టివల్ కదా. సో మా మమ్మీ వాళ్ళకు నోములు ఉంటాయి. సో మా తాతయ్య వాళ్ళు 5 మెంబర్స్, వాళ్ళ ఇల్లులన్నీ ఒక దగ్గరే ఉంటాయి. బట్ వాళ్ళు వేరే వేరే దగ్గర సెటిల్ అయ్యారు. సో ఇక్కడ ఇల్లులు మాత్రం ఒక దగ్గరే ఉంటాయి. ఇది నేటివ్ ప్లేస్లో. సో మీకు ఒక చిన్న హోమ్ టూర్ లాగా చూపిస్తా. సో రండి నాతో పాటు. సో ఈ ప్లేస్ అంతా మాదే. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మా తాతయ్య వాళ్ళు 5 మెంబర్స్ కదా. సో మా తాతమ్మ దగ్గరుండి తను ఉన్నప్పుడు అందరూ ఒకటే దగ్గర ఉండాలని 5 ఇల్లులు ఒకటే దగ్గర కట్టించింది. సో మీరు చూస్తున్నట్టు చూడండి, 5 ఇల్లులు ఉంటాయి. 1 2 3 4 5. సో ఇందులో మా తాతయ్య పెద్ద. సో మీరు గెస్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఇల్లు ఎక్కడ ఉంటుందో. చెప్పా కదా, ఒక క్లూ ఇచ్చా కదా, మా తాతయ్య పెద్ద. సో మీరు కమెంట్ చేస్తూ ఉండండి. నేను ఈలోపు 5గురికి 5 ఇల్లులు. సో మేము ప్రజెంట్ అయితే మేము ఇక్కడే ఉంటాము, మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు. మిగతా తాతయ్య వాళ్ళు వేరే దగ్గర సెటిల్ అయ్యారు. సో ప్రతి దీవాళికి కంపల్సరీ వాళ్ళందరూ వస్తారు. నేను రేపు మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పరిచయం చేస్తా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా బయట నుంచి ఒక వ్యూ అయితే వేసుకుందాం హోమ్ టూర్ని. ఇప్పుడు చూసారు కదా, బయట నుంచి రోడ్ దగ్గర నుంచి ఇంత లోపలికి ఉంటుంది మా ఇల్లు. సో ఇది ఇలా 5 ఇల్లులు కంబైన్గా ఉంటాయి. లోపల ఎలా ఉంటుందో మీకు రేపు చూపిస్తా. రండి నాతో పాటు. వెనక ఎలా ఉంటుందో, సైడ్కి ఎలా మొత్తం చూద్దాం రండి. సో ఈ ఇల్లు ఇప్పటిది కాదండి, 40 to 45 ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది. మా తాతమ్మ, మా డాడీ తను చిన్నగా ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు ఇది. సో చాలా స్ట్రాంగ్. అందుకే మేము ఇదంటే, ఈ ఇల్లు అంటే మాకు చాలా సెంటిమెంట్. మా తాతయ్య వాళ్ళు కూడా అందుకే నోములు, వాళ్ళు వేరే దగ్గర సెటిల్ అయినా కానీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ చాలా ప్యూర్ విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మాకు చాలా ఇష్టము. మేము ఎక్కడ సిటీలో సెటిల్ అయినా కానీ మాకు ఇక్కడ అంటేనే చాలా ఇష్టం. సో మీరు ఒక్కసారి అటు ఇటు లుక్ వేసుకోండి. చాలా వేప చెట్లు ఉంటాయి మా ఇంటి చుట్టూ. అవన్నీ కూడా మా తాతమ్మ పెట్టించింది. సో ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. సో నేను ఇంతకుముందే ఒక క్లూ ఇచ్చా కదండి, మా తాతయ్య వాళ్ళు 5 మెంబర్స్, అందులో మా తాతయ్య పెద్ద అని. సో మీరు ఈ లోపు గెస్ట్ చేశారో లేదో నాకు తెలీదు, బట్ నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో మా తాత పెద్ద కాబట్టి, సో ఏజ్ ప్రకారమే మా తాతమ్మ కట్టించింది. సో అటు లాస్ట్ మాదండి, దాని తర్వాత నెక్స్ట్ ఇంకో తాత వాళ్ళది. అలా వాళ్ళ ఏజ్ ప్రకారము అలా సీరియల్ ఉంటాయి. సో అటు లాస్ట్ మా తాతయ్య పెద్ద కాబట్టి అటు లాస్ట్. సో చిన్న తాతయ్యది ఇది. సో అన్ని లోపల అంతా సేమ్ ఉంటుందండి. సో లోపల ఎలా ఉంటుందో నేను ఎలాగో రేపు దివాళీ సెలబ్రేషన్స్ కాబట్టి కొంచెం ఇల్లునంతా డెకరేట్ చేస్తాం కాబట్టి రేపు మీకు లోపల ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తా. సో ఒకసారి ఇటు సైడ్ చూడండి. సో ఈ ప్లేస్ కూడా ఒకసారి ఇట్రండి. సో ఈ ప్లేస్ కూడా మాదే అండి. సో ఇది నెక్స్ట్ వెనక్కి పోదాం రండి. సో మేము ఇప్పటి వరకు ఇంటి ముందు ఎలా ఉంటుంది అంటే ప్లేస్ కానీ ఇల్లు కానీ ఎలా ఉంటుందో చూసారు. ఇప్పుడు ఇంటి వెనుకకు వచ్చాక, సో ఇంటి వెనుక కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ఫస్ట్ అయితే దీని గురించి చెప్పాలి. సో ఇది హౌస్ అనుకోవచ్చు, బావి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో 5గురికి కూడా అందరికీ కూడా కామన్గా ఇక్కడ ఉంటుంది. ఇందులో నల్లాలు ఉంటాయి, సో వాటర్ ఉంటుంది. సో అన్నీ అప్పటి పద్ధతులే సపరేట్గా. సో మా తాతమ్మ అప్పుడు కూడా ఈక్వల్గా అందరికీ వాష్రూమ్స్ కట్టించింది, అన్నీ కట్టించింది, ఏ విషయంలో తక్కువ చేయలేదు. బట్ అవన్నీ కాకుండా ఇది కామన్గా ఉంటుంది. సో అందుకే మనకు ఇక్కడ ఏది చూసినా కానీ ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకునేటప్పుడు మాట్లాడుకోవచ్చు. సో అక్కడ ఇంటెన్గా కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు. బండలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదంతా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఒక వ్యూ వేసుకోండి ఒకసారి ఇంటెన్గా ఎలా ఉందో. సో ఇలా ఒకరిది చూపిస్తా అండి నేను. సో ఇలా అందరికీ సపరేట్గా వాష్రూమ్స్ అలా అన్నీ పాత పద్ధతిలో కట్టించింది ఇవన్నీ. సో ఒకటి మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇవి యాక్చువల్గా సిమెంట్తో కట్టినవి కాదండి, మట్టి గోడలు. సో మట్టి గోడలు అయినా కానీ ఇంత స్ట్రాంగ్ ఇప్పటి వరకు ఓకే. కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇప్పటి వరకే తాగినా మేము ఇప్పటి వరకు కూడా ఇందులో సేఫ్గా ఉండగలుగుతున్నాం. సో ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా మాకు కొంచెము మనసు, అందుకే మా అమ్మ నాన్న ఎప్పుడైనా ఇక్కడ ఉండడానికే ఇష్టపడతారు. సో ఇవి చూసుకోవచ్చు మీరు, చాలా స్ట్రాంగ్. ఎవ్రీ ఇయర్ మేము దివాళీకి సున్నం వేపిస్తాము. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. సో ఈ చెట్లు వాతావరణం ఇంటి ముందు ఎలా ఉన్న మీరు చూసారా, వేప చెట్లు అవన్నీ. ఇంటి వెనుక కూడా అన్ని చెట్లు ఉంటాయండి, ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. అశోక చెట్లు కానీ ఇవన్నీ. సో ఒక చిన్న మినీ ఫారెస్ట్ అనుకోండి మా ఇంటి వెనకాల. చూడండి ఒకసారి.
సో మీరు అక్కడ చూసారు కదా, సో ఈ బండలు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా అప్పుడు వేయించినాయి, మళ్ళీ కొత్త కొత్తగా ఏమి వేయించలేదు. కొంచెం ఏమైనా క్రాక్స్ రావచ్చు, బట్ ఇవి అలానే స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంటి ముందు మీకు బిల్డింగ్ లాగా అనిపించింది, ఇటు సైడ్ చూస్తే రేకులని. సో మా తాతమ్మ ఫస్ట్ 2 రూమ్స్ బిల్డింగ్ కట్టించింది, దాని తర్వాత కిచెన్ లాగా వెనక ఒక 3rd రూమ్, సో రేకులు కానీ పెంకుటీలు కానీ కట్టించింది. సో అందుకే మీకు ముందు 2 రూమ్స్ బిల్డింగ్, నెక్స్ట్ రేకులు కానీ పెంకుటీలు కానీ ఉంటుందండి, అది కిచెన్ అండి. సో ఇక్కడ చిన్న ఓపెన్ ప్లేస్ లాగా ఉందండి, అంటే బండలు కాకుండా చిన్న మట్టి ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైనా మేము చాలా మెంబర్స్ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ మేము కట్టెలు పెట్టుకొని వండుకుంటాం కదా ఊర్లలో, సో అలానే వండుకుంటాం. సో ఇక్కడ సో కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, జామ చెట్టు అట్లా కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. సో ఇవి జాగ్రత్తగా కాపాడుతున్నాం. మా దగ్గర కోతులు ఎక్కువ ఉంటాయి, సో వాటి నుంచి కూడా మా డాడీ రోజు వాటికి వాటర్ పోయడం కానీ అట్లా కాపాడుతున్నాడు. సో మాకు చెట్లన్నా అది చాలా ఇష్టము. ఇక్కడ చాలా పెంచుదాం అనుకుంటాం కానీ ఇక కోతులు ఉండనియే కదా, సో ఏదో అలా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు. సో మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఉప్పలమ్మ. సో మేము ఏ ఫెస్టివల్ జరిగినా, మేము ఇక్కడ ఏ ఫెస్టివల్ చేసుకున్నా మేము ఫస్ట్ అయితే ఉప్పలమ్మ కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం. సో చాలా పవర్ఫుల్ దేవత, సో మాకు చాలా సెంటిమెంటు. సో అక్కడ ఆ దేవత మా ఇంట్లో అందరికీ ఇక్కడ కొలువై ఉంది. సో అందరం ఏ ఫెస్టివల్ చేసుకున్నా కానీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోవడం అని అలా చేస్తాం. సో ఇది మా ఇంట్లో భాగమే, సో అందుకే మీకు ఇది స్పెషల్గా చూపిస్తున్నాం. సో మీరు ఇంటి ముందు చూశారు, ఇంటి వెనక చూశారు ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఒకసారి పైనుంచి ఒకసారి మన ఇల్లు వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అప్పుడే మా తాతమ్మ స్టెప్స్ కూడా కట్టించింది, ఒకసారి పైనకి వెళ్దాం రండి. సో చూడండి పైన వ్యూ. సో కింద అంతా కామన్ కాబట్టి మనకు పెద్ద స్లాబ్ అయితే పెద్దగా ఉంటుంది. సో పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి నాతో పాటు రండి. సో చూడండి వేప చెట్లు ఎంత బాగుంటాయో. ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైంలో తీస్తున్నాం కాబట్టి కొంచెం ఎండ అలా ఉంది. సో ఈవినింగ్ టైంలో చాలా చల్లగా ఉంటుంది, పైన వాకింగ్ కూడా చేసుకోవచ్చు, డైలీ మార్నింగ్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. మాకు సపరేట్ గ్రౌండ్ అవసరం లేదు, మా హౌస్ సరిపోద్ది వాకింగ్కి. సో ఇలా వేప చెట్లు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి కింద వ్యూ చూసుకోండి, రోడ్డు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి కన్నయ్యకు. సో కన్నయ్యకు యాక్చువల్గా మా అక్కడ ఇంటి దగ్గర ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఇంట్లోనే ఆడుకుంటాడు. సో ఇక్కడైతే మంచిగా ఫుల్ ఫ్రీ స్పేస్. సో చూసారు కదా కన్నయ్యని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. అక్కడ ఒకసారి రండి, ఇటు సైడ్ మనము నీడకుండి మాట్లాడదాం. సో కన్నయ్య ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. సో అక్కడ సిటీలో అంటే ఓన్లీ ఇంట్లోనే రిస్ట్రిక్టెడ్ ఏరియా, అక్కడ ఇంట్లోనే ఆడుకోవడం. సో ఇక్కడైతే ఫుల్ స్పేస్ ఉంటుంది, సో కోడి పిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి సో కన్నయ్య ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. సో చూసారు కదా ఇప్పటివరకు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, అసలు మన చేతిలో ఉండడు. సో ఇప్పుడు మీరు ముందు వ్యూ చూసారు కదా, మీది నుంచి ఇప్పుడు వెనక వ్యూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఇంతవరకు స్లాబ్, సో దాని తర్వాత రేకులు. సో ఇవి 45 years బ్యాక్ కట్టిన ఇల్లు కాబట్టి కొంచెం అలా రేకులు అలా కొంచెం ఉంటాయి, బట్ ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎన్ని రోజులున్నా ఉండాలనిపిస్తుంది. సో ఇది మా చిన్న హోమ్ టూర్, ఇది మీకు నచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. సో ఇదండి మా నాన్న వాళ్ళ హోమ్ టూర్, సో మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంటి లోపల కూడా ఎలా ఉంటుంది, మేము దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాం, మళ్ళీ నోములు అంటే ఏంటి, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ నేను అవన్నీ మీకు నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలా అంటే కూడా మా కింద కమెంట్ చేయండి. సో నేను ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.